ఏపీ బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారా? ఎంపీ పురంధేశ్వరి స్థానంలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారు? కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ తాజాగా ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాకతో మరింత పీక్స్ కు వెళ్లింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా గంటన్నర పాటు విజయవాడలో సమావేశమయ్యారు. కీలక అంశాలపై దిశానిర్దేశం చేస్తూనే కొత్త రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపికపైన చర్చ సాగినట్లు సమాచారం. పురంధేశ్వరి స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టడానికి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా అన్నది ప్రశ్న. అలాగే కేంద్రం నుంచి వస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలను దిశానిర్దేశం చేశారు అమిత్ షా. తిరుమల వ్యవహారాలపై కేంద్ర హోంశాఖ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఏపీ బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారా? ఎంపీ పురంధేశ్వరి స్థానంలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారు? కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, వీటితో పాటు బీజేపీ పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఏపీలో బలపడాలంటే కనుక పెద్ద ఎత్తున నాయకత్వం అవసరం అన్నటువంటి ఒక అభిప్రాయంలో అధిష్టానం ఉంది. ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీని మరింత విస్తృతం చేసేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు నాయకత్వం అంతా కూడా ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీలో చాలా కీలకమైనటువంటి నాయకులు. ఆయన ఈరోజు ఏపీలో నిర్వహిస్తున్నటువంటి పర్యటన నేపథ్యంలో ప్రైవేట్ హోటల్లో బీజేపీకి సంబంధించినటువంటి టీం అంతా, నాయకత్వం అంతా కూడా అమిత్ షాని కలిశారు. రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, కూటమి ప్రభుత్వంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి, బీజేపీ నాయకత్వానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వీటితో పాటుగా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వం ఏ స్థాయిలో ఉండాలి, ముందుకు వెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఆమె పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు 2024 ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సారథికి సంబంధించినటువంటి ఎంపికకి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతుంది. సో మరి కాసేపట్లోనే దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ నాయకత్వం అంతా కూడా అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. అమిత్ షా తో జరిగినటువంటి సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకత్వం, రాబోయేటువంటి రోజులు అనుసరించేటువంటి వైఖరి, బీజేపీ నాయకత్వం, బీజేపీకి సంబంధించిన నూతన అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశాలు, సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో అవసరమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నేతని ఎన్నుకునేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు అమిత్ షాతో జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి అంశంలో చర్చకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.